ఎస్. సో నీట్ స్టూడెంట్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, దయ్యం అయితే కనిపిస్తుంది. సో ఫిజిక్స్ అంటే ఒక దయ్యం లాంటిదే కదా. చూడండి, నీట్ స్టూడెంట్స్ ఫిజిక్స్ అంటే ఎందుకు భయపడతారు? సో ఎందుకు భయపడతారంటే, ఈ నీట్ స్టూడెంట్స్ ఈ బైపీసీ ఎందుకు తీసుకున్నారు అని అంటే, వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అనేది రాదు. సో వాళ్ళు 7th 8th 9th 10th క్లాస్లో మ్యాథ్స్ అంటే ఇరిటేట్ ఉండే మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని ఉంటారు, అవునా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ మనము కెమిస్ట్రీలో చూసుకుంటే సో కొంచెం ఈజీనే ఉంటుంది, ఎక్కువగా మ్యాథమెటికల్ పార్ట్ ఉండదు. నెక్స్ట్ బయాలజీ అయితే మొత్తం థియరీనే ఉంటుంది కాబట్టి ఈజీగా చదువుతారు, అంటే బయాలజీ ఈజీ ఉంటుంది. కానీ ఫిజిక్స్ చూస్తేనే భయం అవుతుంది. ఎందుకు అనంటే వాళ్ళకు మ్యాథ్స్ అనేది రాదు. సార్ ఫిజిక్స్లో మ్యాథ్స్ అనేది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అని అంటే, సో మీరు కనుక మంచి అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్లో మొత్తం డెరివేషన్స్లో మ్యాథమెటిక్సే కనిపిస్తుంది. సో ఏదైతే 7th 8th 9th 10th క్లాస్లో మీరు ఇరిటేట్ అయ్యి అమ్మా అయిపోయిందిరా బాబు నెక్స్ట్ టైం మాత్రం ఈ మ్యాథ్స్కి అయితే ముట్టను అని చెప్పేసి బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా ఫిజిక్స్లో ఏముంటుంది, థియరీ ఉంటుందేమో అనుకుంటారు. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది దీనిలో కూడా మ్యాథమెటిక్స్ ఉన్నది. ఈ ఇంటిగ్రేషన్ లేదో, డిఫరెన్షియేషన్ లేదో, కొత్త టాపిక్లు చిన్నప్పుడు రాలేవు కదా. 7th 8th 9th 10th క్లాస్లో ఎక్కడొచ్చినాయని ఇవి ఇంటిగ్రేషన్లు తెలియదు, డిఫరెన్షియేషన్లు తెలియదు కదా. ఇంకా కొత్త కొత్త ఫార్ములాలు వస్తూ ఉంటాయి. అవన్నీ అప్లికేషన్స్ అనేటివి ఫిజిక్స్లో మనకు కనిపిస్తాయి. ఇంకా ఫిజిక్స్లో మెయిన్గా అన్నీ కూడా క్వశ్చన్స్ కూడా థియరీ క్వశ్చన్స్ అయితే ఏమీ రావు. మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసి న్యూమరికల్సే ఉంటాయి. అది కూడా మ్యాథమెటిక్స్కి సంబంధించింది కాబట్టి మనకు మ్యాథ్స్ రాదు కాబట్టి అఫ్కోర్స్ ఫిజిక్స్ అంటే ఎప్పుడు కూడా భయం ఉంటూనే ఉంటుంది. ఓకే, సో మీరు ఏం చేయాలి అని అంటే, ఈ భయం పోవడానికి ఫిజిక్స్లో బేసిక్ మ్యాథమెటిక్స్ అని ఖచ్చితంగా ఉంటుంది. ఆ బేసిక్ మ్యాథమెటిక్స్లో మీరు ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్ ఫస్ట్ అది నేర్చుకోండి. బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది నేర్చుకుంటే ఫిజిక్స్ అనేది మీకు ఈజీ అవుతుంది. మీరు గనక బేసిక్ మ్యాథమెటిక్స్ పేర్లోనే ఉన్నది కదా సార్, ఇది చిన్నది కదా సార్, సింపుల్గా ఉంటుంది కదా సార్ అని చెప్పేసి 99.9 స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎక్కువగా అయితే బైపీసీ వాళ్ళు ఇంకా నెగ్లెక్ట్ చేస్తారు. మ్యాథ్స్ పిల్లలకు పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళకు ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్ మొత్తం ఇక 11th 12th మొత్తం అదే ఉంటుంది కాబట్టి ఇక దాంట్లో వాళ్ళు తేలుతారు కాబట్టి సో పెద్ద ప్రాబ్లం లేదు మ్యాథ్స్ పిల్లలకు, అంటే ఎంపీసీ పిల్లలకు. సో బైపీసీ పిల్లలకు మ్యాథ్స్ అనేది అసలే ఉండదు కాబట్టి ఆ మ్యాథ్స్ నేర్చుకునేది ఉంటే ఫిజిక్స్లోనే నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళకు కొంచెము టఫ్ అనిపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకోసము బైపీసీ పిల్లలు ఖచ్చితంగా మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూడాలి. బేసిక్ మ్యాథమెటిక్స్ చూడకుండా మీరు ఫిజిక్స్ని టచ్ చేస్తే ఇగో హర్రర్ మూవీ కనిపిస్తుంది, దయ్యం ఉందా ఇగో మిమ్మల్ని పట్టుకుంటున్నది ఇక అంతే. ఓకే, సో ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేయండి. అక్కడ మీకు ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్ మొత్తము అంతగానం నేర్చుకునే ఏం అవసరం లేదు ఎంపీసీ స్టూడెంట్స్ లాగా. ఓకే, కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. డిఫరెన్షియేషన్లో ఒక 10 ఫార్ములాలు, ఇంటిగ్రేషన్లో ఒక 10 ఫార్ములాలు ఖతం. ఇవి నేర్చుకుంటే చిన్న చిన్న పాయింట్స్, క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేయాలన్నది నేర్చుకుంటే సరిపోతుంది. 100% మీరైతే డాక్టర్ అయితే అయిపోతారు. ఓకేనా, చలో బేటా. సో ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బైపీసీ వాళ్ళు ఎవరైతే నీట్ స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.